సో ఇలాంటి అద్భుతమైనటువంటి గూగుల్ ఏఐ డేటా సెంటర్ రావటం అంటే ఇదేదో ఒక రోజులో వచ్చింది కాదని చెప్తూ ఉన్నారు. దాదాపు సంవత్సరం పాటు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రయత్నాలు చేస్తే వచ్చింది అంటున్నారు. ఇక్కడికి రావడానికి యాక్చువల్గా హైదరాబాద్ లేదంటే బెంగళూరు ఇలాంటివి ఉన్నాయి. బట్ దానికి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా వైజాగ్ రావడానికి ప్రధాన కారణం ఏంటి? లీడర్షిప్ ఏనా లేదంటే ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదంత బాగుందని అక్కడికి రావడానికి? ముఖ్యంగా ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ పక్కన పెడదాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రపంచంలో చాలా చోట్ల ఇంకా కూడా ఉంటాయి. నేను అనేది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక ఎలిమెంట్ మాత్రమే. ఒక ఐటీ కంపెనీ బిజినెస్ లీడర్షిప్స్ మీటింగ్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 5 స్టార్ హోటల్ ఒక దగ్గర ఇద్దరు కూర్చున్నారు, ఒక కంపెనీ రిప్రజెంటేటివ్ ఇక్కడ లోకేష్ గారు కూర్చున్నారు, లేదా మీరు నేను కూర్చున్నాం అనుకోండి. ఐటీ కంపెనీస్ లో హైరార్కీలో ఉండే పీపుల్ ఎలా ఉంటారంటే కనుక ఎదుటి వ్యక్తిలో బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి, వాళ్ళ ఎక్స్ప్రెషన్ దగ్గర నుంచి, వాళ్ళ ఇంటెన్షన్ దగ్గర నుంచి, వాళ్ళు మనం ఎక్స్ప్లైట్ చేస్తున్నారు, వాళ్ళు ఏదో సంథింగ్ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం చూస్తున్నారు అనే దాని దగ్గర నుంచి ప్రతిదీ కీన్గా అబ్జర్వ్ చేస్తారండి. అసలు బిజినెస్ మీటింగ్స్ అంటే ఏదో లోకేష్ గారు యూఎస్ వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారు అని చెప్పేసి ఊరి క్యాజువల్గా మనం ఫోటో చూసి వ్యాఖ్యానించుకుంటూ ఉంటాం. కానీ ఆ స్థాయికి ఒక బిజినెస్ లీడరో, ఎందుకంటే బిజినెస్ స్కూల్స్ లో మనిషిని స్టడీ చేయటం దగ్గర నుంచి, మార్కెట్ పొటెన్షియాలిటీని స్టడీ చేయటం దగ్గర నుంచి ఒక కంపెనీ ఒక నిర్ణయం తీసుకుందంటే గనక దాన్ని కన్విన్స్ చేయాలంటే వ్యక్తితో వ్యక్తికి మాత్రమే కమ్యూనికేషన్ సాధ్యపడుతుంది. ఎంతో గట్స్ ఉంటే మాత్రమే, ఎంతో క్యాలిబర్ ఉంటే మాత్రమే, ఎంతో నాలెడ్జ్ ఉంటే మాత్రమే, ఎంతో సరెండర్నెస్ తో వీ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి అనే టైప్ లో మనిషి కన్విన్స్ చేయగలిగితే మాత్రమే ఇది సాధ్యపడుతుంది. ఫస్ట్ అక్కడ సక్సెస్ అయ్యి ఉన్నారు లోకేష్ గారు. రియల్ ఇట్స్ గుడ్ థింగ్ అండి. రెండోది, సరే ఓకే వాళ్ళు ఏదో ఒక మూమెంట్ లో సక్సెస్ అయ్యారనుకోండి, అయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కి నిరంతరం ఇక్కడ ఎన్నో రకాల పర్మిషన్స్ తెచ్చుకుంటూ ఉండాలి, కొన్ని పాలసీ మేకింగ్ లో వచ్చేటప్పుడు కొన్ని సడలింపులు చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సందర్భంలో కలిసినప్పుడు మోడీ గారు లేకపోతే మినిస్టర్స్ అంతా కూడా ఓకే వీ విల్ సపోర్ట్ అని చెప్పుండొచ్చు. ఆ చెవటంతో అయిపోదు కదా పని. 12 నెలల్లో మేము కంప్లీట్ చేస్తాను, 13 నెలలు పట్టింది అని చెప్పేసి ఇందాక లోకేష్ ప్రెస్ మీట్లు అన్నారు. 13 నెలలు పట్టడం గురించి కాదు, 13 నెలలు పూర్తి చేసినందుకు సంతోషాలు. ఎందుకంటే ఒక పర్మిషన్ తెచ్చుకోవాలి అంటే మనమే ఒక చిన్న సర్టిఫికేట్ ఏమైనా తెచ్చుకోవాలంటే కనుక ఒక 4-5 సార్లు తిరగాల్సిన పని. సో అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ లో ఎన్నో రకాల పనులు ఉంటాయి, ప్రతి డిపార్ట్మెంట్ కి కూడా ఎన్నో అన్ని రాష్ట్రాల నుంచి రిప్రజెంటేషన్స్ ఉంటాయి. అలాంటిది నాకు ఒక పేపర్ కావాలి, ఒక పర్మిషన్ కావాలి, ఒకసారి మీ మినిస్టర్తో మాట్లాడతాను, లేకపోతే కనుక మీరు లోయర్ ఎంప్లాయీస్ అంతా కూడా సపోర్ట్ చేయండి, ఇదంతా కూడా కమ్యూనికేట్ చేయాలి అంటే కనుక ఇక్కడ ఇంకో పక్క ప్రతిపక్షాల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో విషయాలు ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టాలి, వాటిని అడ్రస్ చేస్తూ ఉండాలి, ఇక్కడ పాలన మీద చూడాలి. మరి ఎంత హెక్టిక్ థింగ్. 100% అన్నీ కూడా కంపార్ట్మెంటలైజేషన్ అనేది ఉంది. కాబట్టి ఆ బ్యూటీ ఆఫ్ ఈరోజు లోకేష్ గారు మాట్లాడిన విధానం నేను చూసింది, ఇది ఇంతవరకు నేను చేస్తున్నాను, ఆ క్లారిటీ ఉంది, నెక్స్ట్ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ప్రాసెసింగ్ ఎలా చేయాలి, ఈ పని నుంచి ఇంకో పనిలోకి వెళ్ళిన తర్వాత దీన్ని 100% చేయాలి, దీని నుంచి దీనికి రావాలి అంటే ఎక్కడెక్కడ ఈ క్షణం చేసే పనిని 100% చేస్తున్న నైజం ఆయనలో చూశాను. గొప్ప లీడర్షిప్ అనిపించింది. ఎందుకంటే ఈరోజు గూగుల్ ఏ డేటా సెంటర్ తీసుకురావడం అనేది ఈ ఒక్కటే కాదండి, భవిష్యత్తులో ఇలాంటి లీడర్స్ ఉండటం వలన మన రాష్ట్ర మన రాష్ట్ర యువత భవిష్యత్తు బాగుపడుతుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా నాకు అనిపించింది. మరొక అంశం ఏంటంటే గూగుల్ డేటా సెంటర్ వచ్చినందువల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. బట్ దాన్ని బేస్ చేసుకొని కంపెనీలు ఉంటాయి కదా, అక్కడ హైదరాబాద్ లో బెంగళూరులో ఉంటే వాటికి ఎంప్లాయ్మెంట్ ఎక్కువ వస్తుంది అనేటువంటి వాదన కూడా ఒకటి ఉంది. దానికి ఏమంటారు? ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వలన ఎందుకు జనరేషన్ తక్కువ ఉంటుంది? జనాలు ఏ ద్వారా వస్తున్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా అండి, 100 మంది నాకు ఇప్పటిదాకా వర్క్ చేస్తున్నారు, ఏ అడాప్ట్ చేసుకుంటావో నాకు 10 మందే కావాలనుకోండి. సో ఏ ద్వారా నేను ఎంప్లాయ్మెంట్ తగ్గిస్తున్నాననే దాన్ని గూగుల్ డేటా సెంటర్ రావటం వల్ల ఎంప్లాయ్మెంట్ తగ్గుతుందనే దాంతో ముడిపెడుతున్నారు. ఏ ద్వారా వచ్చే నష్టాన్ని, ఏ ద్వారా వస్తున్న జాబ్ ఇన్సెక్యూరిటీని గూగుల్లో డేటా సెంటర్ వస్తే కనుక జాబులు పోతాయి అన్నట్లు అంటున్నారు. డేటా సెంటర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ క్రియేటింగ్ డేటా అనేది రిలయన్స్ అంబానీ ఒక 4-5 సంవత్సరాల క్రితం వచ్చి వార్షిక సమావేశంలో సర్వసభ సమావేశంలో ఒక మాట అన్నాడు, డేటా ఈజ్ ద వెపన్ అని చెప్పేసి అన్నాడు. డేటా ఈజ్ ద వెపన్, ఈ రోజు ప్రపంచం మొత్తం డేటాను శాసిస్తుంది అన్నాడు. అలాంటిది డేటా ప్రాసెసింగ్, డేటా రిపోర్టింగ్, డేటా మ్యానిపులేషన్, డేటా జనరేషన్, ప్రిడిక్షన్ ఇలాంటివంతా కూడా హాస్పిటాలిటీ ఇండస్ట్రీ దగ్గర నుంచి హెల్త్ కేర్ కావచ్చు, లేకపోతే కనుక ఫైనాన్స్, అలాగే బిజినెస్ మన
బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఇలా ప్రతి రంగంలో కూడా డేటా అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు ప్లే క్రూషియల్ రోల్. వాటి ఆధారంగానే ఒక వ్యక్తి క్యాన్సర్ వస్తుందా లేదా అన్నది ఏ ప్రిడిక్ట్ చేయగలుగుతుందంటే కనుక, మరి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్న వాళ్ళందరికీ కూడా అక్కడ అవకాశం ఉన్నట్లే కదా. ఆ ప్రాసెసింగ్ డేటా ఎక్కడ ఉంది? డేటా సెంటర్ లో ప్రాసెస్ అవుతుంది. ఇక్కడ నుంచి నేను ఒక సర్వీస్ మొదలు పెట్టాను అనుకోండి, నేనేం చేస్తాను, గూగుల్ వాళ్ళు స్టార్ట్ చేసిన ఒక సర్వీస్ లో వాడుకుంటాను. వాడుకొని ఓకే మీకు క్యాన్సర్ వస్తుందా లేదో మీకు ఒక రిపోర్ట్ ఇస్తానండి అని చెప్పేసి మీకు చెప్పాను అనుకోండి. చెప్పినప్పుడు నా కంపెనీ దగ్గర నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఎక్కడ ఉంది? గూగుల్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన డేటా సెంటర్ లో ప్రాసెసింగ్ అయ్యేసి నాకు అవుట్పుట్ వస్తుంది. ఆ అవుట్పుట్ మీకు ఇస్తున్నాను. అంటే అక్కడ ప్రాసెస్ చేయబడాలంటే కనుక అక్కడ ఉద్యోగాలు ఉండాలి కదా. ఊరికి ఇవన్నీ తెలియకుండా సింపుల్ గా ఉద్యోగాలు పోతాయి అది ఇదని చెప్పేసి అంటే ఎలాగా? అందుకని కోర్ జలసీ టెక్నాలజీ అంటారా? తెలిసిన వాడు ఇలా 100% ప్రచారం చేసేదంతా జలసీనా? కేవలం ఏంటంటే ఏదో మనం మాట్లాడేసేస్తే కనుక జనాలు నమ్మేసేస్తారు అని చెప్పేసి. ఎప్పుడు లాంగ్ టర్మ్ విజన్ అనేది వీళ్ళకుంటే ఎవరికైనా కూడా జలసీస్ ఉండే వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ అండి. ఇప్పుడు 5 ఏళ్ల పాటు 5 ఏళ్లకు వచ్చేటప్పటికి ఆ, అంత పెట్టుబడి వచ్చి అంత ఇన్వెస్ట్మెంట్ అయిపోయేసి ఇదంతా అవ్వడానికి ఒక 5 years పట్టింది అనుకోండి. 5 ఏళ్ల తర్వాత ఏం జరిగిద్దో ఇప్పుడు ఉన్న వాళ్ళు ఊహించలేదు కదా, ఊహ కందదు కదా. కాబట్టి ఈ ఊహ కందని వాళ్ళని మనం ఏదో ఒక 4 అబద్ధాలు చెప్పేసి ఏదో ప్రచారం చేస్తే కనుక నమ్మేసేస్తారు అని చెప్పేసి 5 ఏళ్ల తర్వాత అప్పుడు ఏదో ఇంకో 4 మాటలు మాట్లాడతారు వేరే రకంగా. అనుకున్నాం కానీ అనుకున్నంతగా జరగలేదు అంటారు. అవును. సో సో ఇప్పుడు చెప్తుంది యాక్సెప్ట్ ఏంటంటే, చేంజ్ నేచర్. ఇప్పుడు యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ సంబంధించి చెప్తుంది ఏంటంటే $15 billion దాని పెట్టుబడి, 1,90,000 పైగా, ఆల్మోస్ట్ 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి అని అంటున్నారు. అది కన్ఫామ్ గా ఒక ఒక మీరు ఒక టెక్ ఎక్స్పర్ట్ గా ఖచ్చితంగా అంత ఉంటుంది, 2 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుందని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేయగలరా? ఖచ్చితంగానండి. ఎందుకంటే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ సర్వీసెస్ ఇవన్నీ, మైక్రోసాఫ్ట్ అజూర్ కానీ గూగుల్ క్లౌడ్ సర్వీసెస్ కానీ ఇవన్నీ కూడా మామూలు విషయాలు కాదండి. ప్రపంచంలో ఉండే ఏ వెబ్సైట్ రన్ కావాలన్నా కానీ అది ఇండియాలో ఉన్నా, యుఎస్ లో ఉన్నా, కెనడాలో ఉన్నా, ఇంకో దగ్గర ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా వేర్ దే ఆర్ హోస్టింగ్ ద ఆల్ ద సర్వీసెస్ అంటే కనుక ఈ రోజు SaaS సర్వీస్, సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ హోస్ట్ అవుతూ ఉంటాయి అంటే కనుక ఈ క్లౌడ్ డేటాబేస్ లో కావచ్చు, ఈ క్లౌడ్ ఏఐ బేస్డ్ ఇంటర్నల్ గా వచ్చేటప్పటికి ఆర్కిటెక్చర్ లో కావచ్చు, అవి ప్రాసెస్ అవుతూ ఉంటాయి. అంటే ప్రపంచంలో ఉండే సర్వీసెస్ సంస్థలన్నిటికీ కూడా అది ఇండియాలో చిన్న ఎగ్జాంపుల్ అపోలో హాస్పిటల్ ఉన్నాను కూడా, అపోలో హాస్పిటల్ వాళ్ళకి ఏదో సంథింగ్ వీళ్ళు చేయాలి అంటే గనక వీళ్ళ దగ్గర రిసోర్సెస్ ఉండాలి కదా. ఆ రిసోర్సెస్ ను వాళ్ళు ఆప్టిమైజ్ గా రన్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలంటే ఉద్యోగులు కావాలి కదా. ఓన్లీ మెషిన్స్ అన్ని చేయలేవు కదా. సో ఏఐ వాడినా కూడా ఏఐ అనేది ఎగ్జిక్యూట్ చేయడానికి పీపుల్ కావాలి కదా. ఓకే. సో 100% ఈ ఎస్టిమేషన్ కరెక్ట్ అండి. 100% మంచి ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయి. మనం చేయాల్సిందల్లా ఏంటంటే ప్రభుత్వాల మీదో లేకపోతే ఇంకో దాని మీద మన ఎమోషనల్ కాంపోనెంట్ చూపించడం కాకుండా ఒక విఘ్నుడు యువతరం ఎవరైనా ఏం చేస్తారు అంటే కనుక నా దగ్గర ఇది రాబోతూ ఉండేది. చిన్న ఎగ్జాంపుల్ సార్, నేను నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మరీ దారుణంగా అయిపోయింది. కానీ ఊళ్ళల్లో వచ్చేటప్పటికి మన దగ్గర ఏదన్నా ఒక క్యాపిటల్ వస్తుందనో, ప్లాంట్ వస్తుందనో, ఇంకోటి వస్తుందనో, ఇలాంటి ప్రాజెక్ట్ వస్తుందంటే కనుక తల్లిదండ్రులు వచ్చేటప్పటికి పిల్లలకి ఒక మన భవిష్యత్తు ఉండిద్ది, సో నువ్వు ఇక్కడ నుంచి కోర్స్ చేసుకొని నీకు ఇక్కడ మన దగ్గర మంచి ఉద్యోగం ఉండిద్ది అని చెప్పేసి నేను ప్రిపేర్నెస్ చేస్తారు. ఫస్ట్ అది చెయ్యాలి మనం. ఒకళ్ళు తిట్టుకోవటం, ఇదే ఓన్లీ డాక్టర్ అని చెప్పేసి అంటాం, ఇలాంటివి కాకుండా ఫస్ట్ అవకాశం మనకే వస్తుంది, ఎవరికో రావట్లా. ఏ గుజరాత్కో, ఏ ఢిల్లీకో, ఇంకో నోయిడాకో, లేకపోతే వేరే దేశానికి రావట్లా. వస్తున్న అవకాశం మనకే. దాన్ని ఉపయోగించుకుంటే మన జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఉపయోగించుకోకపోతే కనుక ఎప్పుడు కూడా ఇంకా కూలీ నాలి చేసుకొని బతకాల్సి వస్తుంది. సో అందుకే అలాంటి పరిస్థితి రాకుండా లోకేష్ గారు ఆయన చేసే ప్రయత్నం ఆయన చేస్తున్నట్టు కనిపిస్తుంది. అక్కడ స్కిల్ ఆడిట్ అనేది చేస్తున్నారు, ఐటీఐని డెవలప్ చేస్తున్నారు, పాలిటెక్నిక్ వాటన్నిటిని కూడా ఏదో డెవలప్ చేస్తున్నట్టున్నారు. స్కిల్ ఆడిట్ అనేది చేస్తున్నారు. ఈ స్కిల్ ఆడిట్ ద్వారా నేను వర్క్ ఫోర్స్ అందిస్తాను, ఒక ఇండియాకే కాదు అబ్రాడ్ కూడా నేను అందిస్తానని చెప్పి అంటున్నారు. ఆ కాన్సెప్ట్ దీనికి పనికొస్తుందా బాగా? చాలా బ్యూటిఫుల్ అండి. ఎందుకంటే స్కిల్ ఆడిట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని నేను అనొచ్చు, నాకు అది తెలుసు అనొచ్చు. సో నిజంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్ పెట్టినో లేకపోతే ఇంకొక సంథింగ్ రియల్ టైంలో ఒక ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సి వస్తే కనుక నా సత్తా ఏంటో తెలుస్తుంది. సో ఈరోజు ఇండస్ట్రీ నీడ్స్ స్కిల్డ్ పీపుల్ అండి. చాలా వరకు పెద్ద పెద్ద కంపెనీలంతా కూడా ప్రపంచవ్యాప్తంగా స్కిల్డ్ లేబర్ దొరక్క చాలా ప్రొడక్టివిటీ తగ్గిపోయేసి ఆల్మోస్ట్ చెప్పాలంటే చాలా బర్డెన్ అవుతుంది. అంటే వాళ్ళు తీసుకునే ప్రాజెక్ట్ కి వాళ్ళకి వచ్చే ఇన్కమ్ కి ప్లస్ ఇక్కడ ఎంప్లాయీస్ మీద పెట్టే ఖర్చుకి మధ్య ఒక ఎలాంటి పోలిక లేని, ఒకప్పుడు చాలా మార్జిన్స్ ఉండేవి, ఇప్పుడు తగ్గిపోయింది. ఎందుకంటే కనుక స్కిల్డ్ లేబర్ దొరకట్లా. బాగా ఒక టెక్నాలజీ తెలిసిన వాళ్ళు
దానిని ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా కూడా ఎగ్జిక్యూట్ చేయగలిగే వాళ్ళు ఉంటే కనుక దండం పెట్టుకుని కంపెనీలు తీసుకుంటాయి. అలా దండం పెట్టుకుని తీసుకోవాలంటే 2 థింగ్స్ జరగాలి. ఏంటి, మన యువతరాన్ని పూర్తిగా దానికి ప్రిపేర్డ్ గా, ఓకే నీకేమి రాదా, ఓకే నేర్చుకోవడానికి సంబంధించి ట్రైనింగ్ ఫెసిలిటీస్ కల్పించడం. ఈ రోజు లోకేష్ గారు అదే అన్నారు. సో వీఆర్ గోయింగ్ టు, ఎవరో రిపోర్టర్ అడిగితే కనుక స్కిల్ వీటి మీద కూడా మేము ఫోకస్ చేయబోతున్నాం ఇంకా మరింతగా అని చెప్పేసి అని. సో నీకు రాకపోతే నేర్పించే అవకాశం వస్తే గనక, సో దానికి ఒక మంచి అవకాశం అనేది కంపెనీస్ తో ఎప్పటికప్పుడు స్టూడెంట్స్ కి, ఎంప్లాయీస్ కి, వీళ్ళందరికీ కూడా కంపెనీస్ తో మీటప్స్ ఇలాంటివి ప్లాన్ చేయటము, ఇలాంటి ఇవంతా హ్యాకథాన్స్ ఇలాంటివంతా చేయటం ద్వారా 100% మంచి అవకాశాలు వచ్చేలా చూస్తాం. ఈ 2 ప్రభుత్వం చేయటం. ఒక ఐటీ మినిస్టర్ గా చాలా మంది అనుకుంటారా, ఐటీ మినిస్టర్ అంటే మినిస్టర్ అంటే వాళ్ళకి ఏదో ప్రివిలేజెస్ ఉంటాయి, వాళ్ళు ఏదో మీటింగ్లు అంతవరకు అనుకుంటారు. కానీ ఒక నార్మల్ పర్సన్ లివింగ్ స్టాండర్డ్స్ ని, ఒక యువతరం లివింగ్ స్టాండర్డ్స్ ని పెంచాలి అంటే గనక, నేను స్కిల్ మీద కూడా వాళ్ళ స్కిల్ ఆడిట్ చేసి వాళ్ళ స్కిల్ లెవెల్స్ తెలుసుకొని వాళ్ళని ప్రపంచానికి అందించేలా తయారు చేస్తాను అనేది. మన ఊళ్ళల్లో, కాలేజీల్లో, స్కూళ్ళల్లో ఒక టీచర్ ఉంటారు. మిగతా టీచర్స్ అంతా వచ్చేటప్పుడు ఏదో పడాలి చెప్పి వెళ్ళిపోతారు. ఒక టీచర్ ఉంటారు, అదే కూర్చోరా, చదువుకో, మంచిగా చదువుకో, నీకు నేను నేర్పిస్తానని చెప్పేసి మన మీద సెల్ఫ్ కేర్ బాధ్యత తీసుకొని నీ భవిష్యత్తు నాకు ముఖ్యం అన్నట్లుగా ఉంటారు. అలాంటి భవిష్యత్తు గురించి, మన భవిష్యత్తు గురించి ఆలోచించి మన స్కిల్స్ లెవెల్ను ఆడిట్ చేసి నీకు లేదా నేర్చుకో అని చెప్పేసి ప్రోత్సహించి ఎంకరేజ్ చేసే లీడర్స్ ఉండటం చాలా గొప్ప అదృష్టం అంతే.